తన తండ్రిని కొడుకు అడిగిన ఓ సందేహం. నాన్న, మీ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు. విమానాలు లేవు, ఇంటర్నెట్ లేదు, టీవీలు లేవు, కంప్యూటర్లు లేవు, ఏసీలు లేవు, లగ్జరీ కార్లు లేవు, మొబైల్ ఫోన్లు లేవు. మీరెలా బ్రతికేవారు? దానికి ఆ తరం తండ్రి వారు ఇచ్చిన ఆన్సర్, మీ తరం వారు ఈ రోజులలో ఎలాగైతే ప్రార్థన లేకుండా, మర్యాద లేకుండా, ప్లానింగ్ లేకుండా, క్రమశిక్షణ లేకుండా, పెద్దల ఎడల గౌరవం లేకుండా, మన చరిత్రపై అవగాహన లేకుండా, కుటుంబ విలువలపై ఏమాత్రం పట్టింపులు లేకుండా, ఏ మోరల్స్ లేకుండా రోజులు ఎలా గడిపేస్తున్నారు. మేము ఆ మోరల్స్ అన్నీ పాటిస్తూ ఆనందంగా జీవించాం. మేము మీలాగా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు. పాఠశాల వేళలు అయిన తర్వాత చీకటి పడేదాకా ఆడుకున్నాము. టీవీలు చూడలేదు. ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితులతో గడిపాము. దాహం వేస్తే కుళాయి నీరు, బావి నీరు త్రాగాము. బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు. ఒకే గ్లాసులో నలుగురం జ్యూసు త్రాగిన, కాకి ఎంగిలి చేసిన, జామకాయలు తిన్నా మాకెప్పుడు జబ్బులు రాలేదు. మూడు పూటల అన్నమే తిన్నా మాకు ఉభయకాయం కాలేదు. జ్యూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తిన మాకు కీళ్ళ నొప్పులు రాలేదు. సొంత ఆట వస్తువులు తయారు చేసుకొని ఆడుకున్నాము. అష్టాచెమ్మ, ఏడు పెంకులు, కోతి కొమ్మచ్చి, వైకుంఠవాలి ఆడుకున్నాము. బంధువులతో కలిసి మెలిసి ఆనందముగా ఉన్నాము. పిలవకపోయిన స్నేహితుల ఇండ్లకు వెళ్ళి వారి తినుబండారాలు ఆరగించాము. మావి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు. బహుశా మా తల్లిదండ్రులు చెప్పినది ఆచరించిన చివరి తరం మేమే. మా వారసులు శాసించినది పాటించే మొదటి తరము మాదే కావచ్చు. అయినప్పటికీ మీ యాంత్రిక జీవితానికి యాదాశక్తి సహాయపడుతున్న వాళ్ళము మేము. ఒక లిమిటెడ్ ఎడిషనల్ మోడల్స్ లాంటి వాళ్ళము. అందుకే మా విన్నపము ఏమిటంటే, భూమిపై నుండి మేము వెళ్ళిపోయే ముందు మా జీవితాల నుండి ఎంతో కొంత మా నుండి మీరు నేర్చుకోండి. మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులని వందనాలు. మేము అలా పెంచడం చేతగాని ఈ సమాజంలో ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులం అవుతున్నాం.